నమస్తే అండి. నా పేరు విజయలక్ష్మి. మాది గుంటూరు జిల్లా తెనాలి మండలం ఎరకలపూడి గ్రామం. ఇది మా వ్యవసాయ క్షేత్రం అండి. ఇక్కడ ఈ కుండీలో మీకు గడ్డిలా కనిపించే ఈ మొక్క ఎన్నో రకాల ఔషధ గుణాలతో నిండి ఉన్న మొక్క. మనం ఇప్పుడంతా వాతావరణ కాలుష్యంతో బాగా కాలుష్యం పడిపోయిన ఈ సమాజంలో ఈ మొక్క అనేది మనకి చాలా బాగా ఉపయోగపడే మొక్క అన్నమాట. ముందుగా మనకు చెప్పాల్సిందంటే దీని పేరు రోజ్మెరీ అంటారు. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే, మనకి ఇప్పుడు హెయిర్ ప్రాబ్లం చాలా వరకు ప్రతి ఒక్కళ్ళలో హెయిర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దానికి బాగా ఉపయోగపడుతుంది ఇది. ఇప్పుడు మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది. దానిలో ఇంకా కొన్ని కెమికల్ కలిపి మనకు అమ్ముతారు అనుకోండి, అది కాదు. ఇది మనకు ఒరిజినల్గా మనం ఈ మొక్క అనేది మనం పెంచుకోగలిగితే, ఇది కొంచెం మనం కట్ చేసి వాటర్లో వేసుకుంటే, రోజ్మెరీ వాటర్ అది మనకు బయట దొరుకుతుంది. ఇంత న్యాచురల్గా వస్తుంది అనేది మనకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఆయిల్, రోజ్మెరీ ఆయిల్ అనేది వస్తుంది. ఇది ఒక మొక్క మనం కట్ చేసుకొని ఆయిల్లో కొంచెం వేడి చేసుకొని మనం తలకి మనకు మసాజ్ చేసుకుంటే తలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా మూవ్ అవ్వటం ఒకటి, ఇంకొకటి మనకి తలకి ఎంట్రుకలు బాగా పెరగటం ఒకటి, రాలిపోవటం ఒకటి, ఇలాంటి వాటికి మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఆకు మనం కొంచెం తీసి ఇలా ప్రెస్ చేసి మనం స్మెల్ చూస్తే మనకి బాగా మంచి ఆనందకరమైన స్మెల్. ఎందుకంటే మనకి బిర్యానీ లాంటికి అలవాటు పడ్డాం కదా, అలా స్పైసీ స్మెల్ వస్తుంది. అన్ని రకాల మసాలాలు కలిపి ఆకులోనే ఉన్నంత మంచి స్మెల్ వస్తుంది. ఇది మనకేంటంటే ఈ ఫుడ్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు రెస్టారెంట్లు ఏం చేస్తున్నారంటే ఇది మనం కట్ చేసి మన ఫుడ్లో వేస్తే మంచి స్మెల్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి మనం సాయంత్రం దాకా ఈ కూరని అలానే, ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకోండి, అది సాయంత్రానికి వేరే స్మెల్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కన్నా మనం కొంచెం కట్ చేసి మనం వేస్తే ఈ స్మెల్ అనేది మనకి సాయంత్రం దాకా ఆ కూరలో మనకు ఉపయోగపడుతుంది. ఈ చెట్టు వల్ల చాలా మంచి బెనిఫిట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇది పెంచుకుంటే న్యాచురల్గా మన హెయిర్కి కానీ, మన ఆనందానికి కానీ, మన బ్రెయిన్కి కానీ సంబంధించింది ప్రతిదానికి ఈ చెట్టు అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. చెప్పటం ఈ అవకాశం వచ్చింది నాకు. ఎందుకంటే నేను ఈ ప్రకృతి ఈ క్షేత్రంలో పెంచుకోవటం వల్ల ఇది మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది.